ఖరీఫ్ సీజన్లో పండించిన సోయా పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేపట్టాలని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బేలా జైనత్ మార్కెట్ యార్డును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, గత నెల రోజులుగా వివిధ నిబంధనల పేరిట పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదుడు లేరని మండిపడ్డారు. 2-3 రోజుల్లోగా పంట కొనుగోలుతో పాటు కొనుగోలు చేసిన బస్తాలను మార్కెట్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు బేలా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. बोलने को मेरे पास एक जवाब नहीं है, ऐसा वो हालत है आप लोगों का. అమ్మా ఇటు అద్దమ్మా నీళ్ళు ఇద్దామా లారీలు వస్తున్నాం ఇడుగుతా ఇదే వస్తున్నాం మేడం. మార్నింగ్ వచ్చినాం శనికైతే నీళ్ళు ఇచ్చలేదు మేడం. దగ్గర 1 monthకి ఎక్కువైతున్నాం మేడం. మా ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాం మేడం. ఇక్కడ ఏం చేస్తారు మేడం, లారీలు వస్తాయని వెయిటింగ్ చేస్తున్నాం మేడం. దగ్గర 1 month అయితే మేడం. శని మేము ఇక్కడ ఉంటున్నాం మేడం. నైట్లో పందులు కానీ మొత్తం దింగం చేసేస్తున్నాం మేడం. ఇటు చూసుకోవాలంటే కావడం లేదు. ఒక కష్టం అయిపోతుంది మేడం. ఇప్పుడు దగ్గర మేడం నీళ్ళు తడిస్తలేం మేడం. ఇంకా శని పోసి మేడం మొలిపిస్తలేం మేడం. ఇటు వేయాలి అటు వేయాలి అన్నట్టున్నాం మేడం. మ్యాక్సిమం ఇప్పుడు చూడండి మేడం, చేనులో శని ఇంకా మొలాలి మేడం. సగం మొలిచింది, సగం అట్లా మేడం. 2 బ్యాగులు మొలిచింది, ఒక 3 బ్యాగులు అట్లా ఉండిపోయింది మేడం. నీళ్ళు అందకుండా ఇటు వేద్దాం అటు వేద్దాం అంటే కాకులేదు మేడం. దగ్గర 1 month అయితే చెప్పండి మేడం. నష్టం ఉంది మేడం. ఎట్లా అంచనా నష్టం ఉంది, మాకు కష్టం ఉంది మేడం. क्या भरोसा रहता काश्तकारों का? मरने की पोजीशन में, काश्तकार मरने की पोजीशन में. अपन फसल नहीं निकालना कुछ भी, अभी छोड़ देना खेती. नहीं आज तक चलते रहता का नहीं, चले के नहीं. झाड़ का पाला खाते थी. वही कौन खाता? अपन तो अपने को ఓకే మేడం. బేలా మండలంలో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ మండలంలో దాదాపు 20% సోయాబీన్ మాత్రమే మార్కెట్ యార్డ్కి తీసుకురావడం జరిగింది. ఇంకా 80% పంట రైతుల దగ్గరనే ఉంది. సోయా పంట కోతకు వచ్చి నెల రోజులు దాటిపోయింది. మార్కెట్ యార్డ్ కూడా నెల రోజుల నుంచి పనిచేస్తుంది. కానీ నెల రోజుల నుంచి పంట రైతుల దగ్గరనే ఉన్నది. మార్కెట్కి వచ్చిన సోయా కూడా ఇక్కడ నుంచి లేపకపోవడంతో, అంటే పంట కొన్న తర్వాత కూడా మా బార్కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మరి గోడౌన్లకు తరలించకపోవడం వల్ల రైతులు నెల రోజులుగా ఇక్కడ మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులకు ఉందని చెప్పి గత వారం నేను వచ్చి చూసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి డిఎం గారిని, ఇక్కడ మార్కెట్ సిడబ్ల్యూసి మేనేజర్ని కూడా పంపించిన తర్వాత గత 2 రోజులుగా ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకుంటున్న మాలు కేవలం ఒక 3 లారీల మాల్ మాత్రమే తీసుకుపోయారని అంటున్నారు. దాదాపు 50,000 క్వింటాల సోయాబీను బేలా మండలానికి సంబంధించిన రైతులు ఇక్కడ నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే, ఇక నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఈ పంటను వెంటనే కొనుగోలు చేయాలి. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల ఇబ్బందుల్ని తొలగించాలంటే ముందు గోడౌన్లు ఖాళీ చేస్తారా, కొత్త గోడౌన్లు మీరు ఎక్కడైనా రెంట్కు తీసుకుంటారా, మాకు సంబంధం లేదు. ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి రైతుల దగ్గర ఉన్న సోయాబీన్ను కొనుగోలు చేయాలని చెప్పి ఎక్కడైతే మార్కెట్ యార్డ్లో ఉన్న సోయాను కూడా వెంటనే కొనుగోలు చేసి వారికి డబ్బులు విడుదల చేసే విధంగా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు నెల రోజుల నుంచి పడిగాలు పడి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి ప్రైవేట్లో అమ్ముకోవడానికి వాపసు తీసుకుపోతున్నారు. వారం రోజుల కింద నేను వచ్చినప్పుడు ఇక్కడ సిరిసన్న గ్రామం నుంచి ఒక రైతు వాపసు తీసుకుపోయి అది కేవలము 4,300 రూపాయలకు మాత్రమే అమ్ముకున్నాడు. 28 క్వింటాల సోయాను 4,300కు అమ్ముకున్నాడంటే, మంచి గ్రేడ్ 1 మంచి క్వాలిటీ సోయాబీన్ ఇలా 1,000 రూపాయలకు పక్కకు అమ్ముకున్నాడంటే 28 క్వింటాలకు రైతుకు సీదా 28,000 లాస్ అవుతున్నది. నువ్వు ఏ రైతు బంధు ఇచ్చి రైతులకు ఏం లాభం చేస్తున్నది ప్రభుత్వము? నువ్వు ఏ భరోసా ఇస్తున్నావు రైతుకి? ఇలా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. వాస్తవంగా రైతుకు సంబంధించిన సమస్యను రాజకీయంగా చూడకూడదు. అయితే నేను ఈరోజు రైతుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మండలంలోనే కాదు జిల్లాలో దాదాపు అధిక వర్షపాతం ఉన్నది.
అధిక వర్షపాతం ఉన్న మండలాల్లో బేలా జైనత్తో పాటు బోత్ నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం వల్ల కొంత నాణ్యత తగ్గి ఉండొచ్చు. మరి నాణ్యత తగ్గిన దానికి కూడా తీసుకోవాలి. ప్రతి గింజ రైతు నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికీ రైతు బంధు లేదు. నెల రోజుల నుంచి పంట అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. కూలీలకు పైసలు ఇవ్వాలి, మరి ఇంటిని నడపాలి. రైతులు ఏం చేయాలి ఈ పరిస్థితులలో? ఇది రైతు విషయాన్ని రాజకీయం చేయకుండా రైతులకు అండగా ఉండడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందు రావాలి. ఇలా అధికార పక్షమా ప్రతిపక్షమా అని ఆలోచించకుండా రైతుల పంటను కొనుగోలు చేసే విధంగా వర్షాలు పడ్డాయి. వర్షాలకు వీళ్ళ చేతుల్లో వీళ్ళ నిర్లక్ష్యంతో కాదు.